హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సత్య ఆన్లైన్ క్లాసెస్. సో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యంలో మనం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలోని రాజ్యాంగ చట్టాల గురించి తెలుసుకున్నాం. సో తర్వాత బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనా కాలంలో ఉన్నటువంటి చట్టాల గురించి మనం తెలుసుకోవాలి. సో బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలన అనేది 1858లో ప్రారంభమై 1947 వరకు జరిగింది. సో ఈ బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనా కాలంలో చేయబడినటువంటి చట్టాలను రెండు రకాలుగా పేర్కొంటారు. భారత ప్రభుత్వ చట్టాలు అంటారు, మరియు కౌన్సిల్ చట్టాలు అని అంటారు. సో భారత ప్రభుత్వ చట్టాలు ఏవి అంటే 1858 భారత ప్రభుత్వ చట్టము, 1858లో చేసిన చట్టము భారత ప్రభుత్వ చట్టమే. తర్వాత 1919 ఇది కూడా భారత ప్రభుత్వ చట్టమే. 1919 భారత ప్రభుత్వ చట్టం. 1935 ఇది కూడా భారత ప్రభుత్వ చట్టమే. ఇది భారత ప్రభుత్వ చట్టమే. సో తర్వాత ఇక బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనా కాలంలో చేయబడినటువంటి కౌన్సిల్ చట్టాలు ఏంటి అంటే 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం. 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం. 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం. అంటే మొత్తానికి బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనా కాలంలో చేయబడినటువంటి పాలనా సంస్కరణల చట్టాలన్నా రాజ్యాంగ చట్టాలన్నా మొత్తం 6 ఉన్నాయి. అందులో 3 భారత ప్రభుత్వ చట్టాలు, 3 కౌన్సిల్ చట్టాలు. ఇక చివరికి భారత స్వాతంత్ర్య చట్టం 1947 అనేటువంటిది మరొక చట్టం చేశారు. సో 1947 భారత స్వాతంత్ర్య చట్టం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం. ఇది రాజ్యాంగ చట్టం కాదు, ఇది పరిపాలనా చట్టం కాదు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టము. సో ఈ రాజ్యాంగ చట్టాలు అంటే పరిపాలన అంశాలను తెలియజేసేవే రాజ్యాంగ చట్టాలు. సో ఇవి రాజ్యాంగ చట్టాలు. బ్రిటిష్ ప్రత్యక్ష పరిపాలనా కాలంలో చేయబడిన రాజ్యాంగ చట్టాలలో 3 భారత ప్రభుత్వ చట్టాలు, 3 కౌన్సిల్ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఇంకా తర్వాత మరి మనం 1858 ఇండియన్ కౌన్సిల్ చట్టం యొక్క ప్రాధాన్యత గురించి ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం, అవునా? ఆ చట్టమును గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అంటారని, అలహాబాద్ దర్బార్ ప్రకటన అంటారని, సో అది భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మాగ్నా కార్టా వంటిదని, అది ప్రాజ్ఞా నిరంకుశత్వం వంటిదని వివిధ వ్యక్తులు చెప్పినటువంటి అభిప్రాయాలను మరియు విక్టోరియా మహారాణి చేసినటువంటి ప్రకటనను మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఇప్పుడు 1858 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్య అంశాల గురించి చూద్దాం. 1858 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్య అంశాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టం చేసేటప్పుడు భారత గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి కానింగ్. భారత గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి కానింగ్. సో చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏమిటి అంటే ఫస్ట్ వన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం రద్దయినది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం రద్దయినది. రెండవది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటివి అధికారం కోల్పోయినాయి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటివి తన ప్రాధాన్యతను కోల్పోయినాయి. ఇక మూడవ అంశము, భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా చేరినది. మరియు భారత సామ్రాజ్యాధిపతిగా బ్రిటిష్ రాణి బాధ్యతలు చేపట్టినది. సో ఈ చట్టం చేసే నాటికి బ్రిటిష్ రాణి ఎవరు అంటే విక్టోరియా మహారాణి. తర్వాత ఈ చట్టం ప్రకారము భారత గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్టును భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్గా మార్చారు. భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్గా పిలుస్తున్నారు. సో భారత గవర్నర్ జనరల్ను భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్ అని ఎందుకు అంటారు అంటే భారతదేశంలో 2 రకాల ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి స్వదేశీ సంస్థానాలు, మరికొన్ని బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు, బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలు. స్వదేశీ సంస్థానాలని ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. స్వదేశీ సంస్థానాలని ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలను బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ అంటారు.
ఇక గవర్నర్ జనరల్గా ఉండేటువంటి వ్యక్తి ఈ చట్టం నుండి గవర్నర్ జనరల్గా ఉండే వ్యక్తి ప్రిన్స్లీ స్టేట్స్గా చెప్పబడే స్వదేశీ సంస్థానాలకు వైస్రాయిగా కొనసాగుతారు. బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్కు గవర్నర్ జనరల్గా కొనసాగుతారు. ఒకే వ్యక్తి, ఉదాహరణకు ఇప్పుడు ఈ చట్టం ప్రకారం భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్ కానింగ్ అనే వ్యక్తి ప్రిన్స్లీ స్టేట్స్కు వైస్రాయిగా ఉంటారు. బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్కు గవర్నర్ జనరల్గా ఉంటారు. బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్కు పూర్తి రాజ్యాంగ అధిపతిగా గవర్నర్ జనరల్ కొనసాగుతారు. ఈ బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ పైన ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే అధికారం మరియు కార్యనిర్వహణ అధికారాలు ఇతనికి ఉంటాయి. అదే ప్రిన్స్లీ స్టేట్స్ అయినటువంటి స్వదేశీ సంస్థానాలపై వైస్రాయిగా ఎలాంటి అధికారం కలిగి ఉండడు. కేవలం బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిగా మాత్రమే ఉంటారు. బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిగా స్వదేశీ సంస్థానాలకు వైస్రాయ్ కొనసాగుతాడు. స్వదేశీ సంస్థానాల విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకునే అధికారము వైస్రాయ్కి ఉండదు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో స్వదేశీ సంస్థానాల విషయంలో కంపెనీ గవర్నర్ జనరల్ వ్యవహరించినటువంటి తీరు కంపెనీ పాలనకు వ్యతిరేకత కారణమైంది, ప్రజా వ్యతిరేకత కారణమైంది. అందుకే స్వదేశీ సంస్థానాల పట్ల గవర్నర్ జనరల్ వైస్రాయిగానే కొనసాగాలి. స్వదేశీ సంస్థానాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది బ్రిటిష్ రాణి లేదా రాజుకు తీసుకునే అధికారము ఉంటుంది అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్ అని చెప్పి ఇక్కడ అనుకున్నాం. కాబట్టి ఒకసారి అసలు ఈ గవర్నర్ జనరల్, భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి ఇలా ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనకు 1758లో బెంగాల్ గవర్నర్ అనేటువంటి పోస్ట్ ఏర్పడింది. 1758లో బెంగాల్ గవర్నర్ అనే పోస్ట్ ఏర్పడింది. తొలి బెంగాల్ గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. బెంగాల్ గవర్నర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. దీన్నే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ అనేటువంటి పోస్టే బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చబడింది. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాగా మార్చబడింది. మరి తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి హోదా భారత గవర్నర్ జనరల్గా మార్చబడింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చబడింది. తొలి భారత గవర్నర్ జనరల్గా మరి ఎవరు పనిచేశారు అంటే విలియం బెంటింక్. 1858 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం ప్రకారము భారత గవర్నర్ జనరల్ అనేటువంటి హోదా భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్గా మార్చబడింది. మరి తొలి భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్ ఎవరు? అంటే లార్డ్ కానింగ్. 1947 నాటికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి చివరి భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. భారత చివరి వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. 1947 నుంచి 48 వరకు పనిచేశారు. తర్వాత స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేసిన తొలి భారతీయుడు మరియు చివరి వ్యక్తి కూడా అతనే. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి భారతీయుడు ఎవరు అంటే సి రాజగోపాలాచారి. అంటే 1948లో మౌంట్ బాటన్ తన మాతృదేశాన్ని వెళ్ళిపోవడంతో గవర్నర్ జనరల్గా సి రాజగోపాలాచారి 1948 నుంచి 1950 వరకు కొనసాగారు. ఇలా మనకు బెంగాల్ గవర్నర్ అనేటువంటి పోస్టు బెంగాల్ గవర్నర్ జనరల్గా, భారత గవర్నర్ జనరల్గా, భారత వైస్రాయిగా ఈ హోదా మార్చుకుంటూ రావడం జరిగింది. మీకు హిస్టరీలో మెయిన్గా, ఇండియన్ హిస్టరీలో మెయిన్గా ఈ గవర్నర్ జనరల్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నేను దానికి సంబంధించినటువంటిది కొంచెం అడిషనల్గా మీకు చెప్పాను. ఇది కొంత మీకు యూజ్ఫుల్ అవుతుంది. తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ మన రాజ్యాంగ చట్టాల్లోకి వచ్చేద్దాం. భారత గవర్నర్ జనరల్నే భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్ అంటారు. తొలి భారత వైస్రాయి కమ్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. ఓకే. తర్వాత భారత గవర్నర్ జనరల్కు ఇంతకుముందు నిర్ణీత పదవీ కాలం అనేది ఉండేది కాదు. ఇప్పుడు నిర్ణీత పదవీ కాలము ఏర్పాటు చేశారు. ఎంత? 5 years, 5 సంవత్సరాలు. నిర్ణీత పదవీ కాలము 5 సంవత్సరాలు. ఇక అదేవిధంగా గవర్నర్ జనరల్కు కార్యనిర్వాహక మండలి అనేది యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పారు.
గవర్నర్ జనరల్కు పరిపాలనలో కార్యనిర్వాహక మండలి లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది 4 సభ్యులతో యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. తర్వాత ఇక కొత్తగా భారతదేశ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఒక మంత్రిని నియమించారు. అంటే భారతదేశం అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ క్యాబినెట్ భారతదేశంతో పాటు బ్రిటిష్ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల గురించి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిని అపాయింట్ చేయడం జరిగింది. దాన్ని మనం భారత రాజ్య కార్యదర్శి అని అంటారు. భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అని ఇంగ్లీష్లో అంటారు. భారత రాజ్య కార్యదర్శి అంటే ఎవరు? బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మంత్రియే మన భారత రాజ్య కార్యదర్శిగా కొనసాగుతారు. భారత రాజ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి లార్డ్ స్టాన్లీ. లార్డ్ స్టాన్లీ అనే వ్యక్తి బాధ్యతలు చేపట్టారు. అయితే ఇది ఇన్ఛార్జ్ బాధ్యతలు, ఓకేనా, పూర్తి బాధ్యతలు కాదు. అంటే అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యంలో మరొక వలస దేశానికి రాజ్య కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి స్టాన్లీ ఈ చట్టం ప్రకారం భారతదేశానికి కూడా రాజ్య కార్యదర్శిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. ఎగ్జాంపుల్, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నటువంటి ఆనందీబెన్ పటేల్కు మధ్యప్రదేశ్ గవర్నర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎలా ఇచ్చారో ఆ విధంగా లార్డ్ స్టాన్లీ 1858 నుంచి 59 వరకు మనకు రాజ్య కార్యదర్శిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 1859లో సెపరేట్గా మనకు రాజ్య కార్యదర్శిగా నియమించబడిన మొదటి వ్యక్తి చార్లెస్ వుడ్స్. చార్లెస్ వుడ్స్ అనేటువంటి వ్యక్తి మనకు రాజ్య కార్యదర్శిగా సెపరేట్గా నియమించబడిన మొదటి వ్యక్తి అంటారు. చార్లెస్ వుడ్స్ గురించి మనం చెప్పాలి అంటే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలో మనకి ఇద్దరు ముఖ్యులు. భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని వ్యాప్తి చేయాలని 1833 చార్టర్ చట్టం ద్వారా భావించడం జరిగింది. అప్పుడు ఆంగ్ల విద్యా విధానం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అని లార్డ్ మెకాలే కమిటీ వేశారు. భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి పునాది రాయి వేసిన వ్యక్తి కానీ లేదా భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారంటే లార్డ్ మెకాలే అనే న్యాయ నిపుణుని పేర్కొంటారు. అయితే తర్వాత అసలు భారతదేశంలో ఏ స్థాయిలలో ఆంగ్ల విద్యా విధానం ఉండాలి అనేటువంటి దానిపై మరొక కమిషన్ వేశారు. దాన్ని చార్లెస్ వుడ్స్ కమిషన్ అంటారు. చార్లెస్ వుడ్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ప్రాథమిక స్థాయి విద్య అనేటువంటిది మాతృభాషల్లో ఉండి ఉన్నత విద్య నుంచి మనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన ఉండాలి అనేటువంటి ప్రతిపాదన ఈ చార్లెస్ వుడ్స్ అనేటువంటిది తీసుకొచ్చింది. దాన్ని మనం వుడ్స్ డిస్పాచ్ అంటారు. వుడ్స్ డిస్పాచ్ ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం. అందుకని భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా కార్టాగా